హాయ్ హలో నమస్తే మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఈరోజు సెషన్లో మనం ఇల్యూమినేషన్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మరియు ఇంపార్టెంట్ యూనిట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ సెషన్ ద్వారా ఖచ్చితంగా మీరు 1 మార్క్ సెక్యూర్ చేసుకోగలుగుతారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఖచ్చితంగా ఈ సెషన్ మీరు ఫోకస్గా వినండి. ఇల్యూమినేషన్ అనగానే చాలా పారామీటర్స్కి ఫార్ములాస్ మరియు యూనిట్స్ని ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. మరి ఈరోజు సెషన్లో మనం ఆ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ప్లేన్ యాంగిల్. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ప్లేన్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి? ప్లేన్ యాంగిల్ని మనం టీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో ముందుగా లెట్ us కన్సిడర్ ద డెఫినేషన్ హియర్. డెఫినేషన్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ నేను 2 లైన్స్ని కన్సిడర్ చేస్తున్నా. 2 లైన్స్. ఈ 2 లైన్స్ కూడా ఒక కామన్ పాయింట్ని కలిగి ఉన్నాయి. ఒక కామన్ పాయింట్స్. ఈ 2 లైన్స్కి ఉన్నటువంటి కామన్ పాయింట్ని ఓ అనుకుంటున్నా. సో మొదటి లైన్ వచ్చి ఓఏ, రెండో లైన్ వచ్చి ఓబి. సో ఏవైనా 2 లైన్స్ ఒక కామన్ పాయింట్ కలిగి ఉండి మరి ఒకే ప్లేన్లో కనుక ఉన్నట్లయితే ఆ 2 లైన్స్ మధ్య యాంగిల్నే మనం ప్లేన్ యాంగిల్ అంటాం. అంటే ద యాంగిల్ బిట్వీన్ 2 lines having a common point lying in same plane is known as plane angle. Plane angle. So definition చూడండి ఇక్కడ క్లియర్ గా. The angle between 2 lines. The angle between 2 lines. మరి ఈ 2 lines ఎలా ఉన్నాయి? ఈ 2 lines వచ్చేసి ఒక కామన్ పాయింట్ ని కలిగి ఉన్నాయి. వీటికి ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ ఈ ఫిగర్ లో O. ఈ 2 లైన్స్ కూడా ఎలా ఉన్నాయి? బోత్ లైన్స్ ఆర్ లయింగ్ ఇన్ సేమ్ ప్లేన్. ఒకే ప్లేన్ లో ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ని కలిగి ఉన్నటువంటి 2 లైన్స్ మధ్య యాంగిల్ నే మనం ప్లేన్ యాంగిల్ గా తీసుకుంటాం మనం. సో ద యాంగిల్ బిట్వీన్ 2 lines having a common point lying in same plane is known as plane angle. చూడండి, ప్లేన్ యాంగిల్ గురించి మనం చూసుకున్నట్లయితే ఏవైనా 2 లైన్స్ ఒకే ప్లేన్లో ఉంటూ వాటికి ఒక కామన్ పాయింట్ ఉన్నట్లయితే ఆ 2 లైన్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం ప్లేన్ యాంగిల్ అని అంటాము. మరి ప్లేన్ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? ప్లేన్ యాంగిల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై థీటా. మనం ప్లేన్ యాంగిల్ ఎప్పుడు కూడా థీటాతో రిప్రజెంట్ చేస్తాం. మరి యూనిట్స్ ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్లేన్ యాంగిల్ని మనం ఎలా మెజర్ చేస్తాం? ప్లేన్ యాంగిల్కి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి? రేడియన్స్. సో యాంగిల్ని జనరల్గా మనం డిగ్రీస్, చూడండి యాంగిల్ని మనం డిగ్రీస్లో కొలుస్తాం, లేదంటే రేడియన్స్లో కొలుస్తాం. కానీ మేజర్గా మనం రేడియన్స్ని ప్రిఫర్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ప్లేన్ యాంగిల్ యొక్క యూనిట్ అంటే మీరు డిగ్రీస్ చెప్పకూడదు, రేడియన్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ద యూనిట్ ఫర్ ప్లేన్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ రేడియన్స్. మరి ప్లేన్ యాంగిల్ యొక్క ఫార్ములాను చూద్దాం. ప్లేన్ యాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి? చూడండి, ఇక్కడ ప్లేన్ యాంగిల్ యొక్క ఫార్ములాని డిఫైన్ చేయడం కోసం నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా. ఇది ఒక సర్కిల్, మీకు తెలుసు. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ O అనుకుందాం. సర్కిల్లో కొంత భాగాన్ని కనుక మనం కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ని ఈ విధంగా కట్ చేశారనుకోండి, అప్పుడు ఆ పార్ట్ని మనం ఏమంటామంటే సర్కిల్లో కొంత భాగాన్ని మనం సెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది A, ఇది B అనుకున్నట్లయితే ఈ OAB పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెక్టర్ అని అంటాము. ఇప్పుడు OA పోర్షన్ ఏమవుతుంది? ఇది వృత్తం సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ r, OB కూడా రేడియస్ అవుతుంది స్మాల్ r. సో ఇప్పుడు ఈ 2 చేత ఈ 2 మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి ప్లేన్ యాంగిల్ థీటా. నేను దీన్ని సెపరేట్గా డ్రా చేస్తున్నా. ఒకవేళ మనం ఈ పోర్షన్ని సెపరేట్గా కనుక మనం డ్రా చేసినట్టయితే చూడండి, ఇది సర్కిల్ యొక్క సెంటర్ O, సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ A, సర్కిల్ పైన ఉన్నటువంటి ఇంకొక పాయింట్ B. OA అనేది రేడియస్, రైట్? OB కూడా రేడియస్ అంటే ఏంటమ్మా? సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏ పాయింట్ని జాయిన్ చేసినా మనకి ఫామ్ అయ్యేది రేడియస్. ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ద బౌండరీ ఆఫ్ ది సర్కిల్. అంటే సర్కిల్ సెంటర్ మరియు సర్కిల్ పైన ఏ పాయింట్ మనం జాయిన్ చేసినా రేడియస్ వస్తుంది. కాబట్టి OA అనేది రేడియస్, OB కూడా రేడియస్. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ మనం థీటా అంటాం. సో ఇకపోతే ఈ ఏబీని జనరల్గా మనం దేనిగా ట్రీట్ చేస్తాం అంటే
ఏబి ఈజ్ నోన్ యాజ్ ఆర్క్. ఏబిని ఏమంటాం మనం? ఆర్క్ అంటాం. సో ఈ ఆర్క్ లెంత్ ఎల్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు చూడండి, ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది ఆర్క్, లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఆర్ స్టాండ్స్ ఫర్, ఆర్ అనేది రేడియస్, రేడియస్. టీటా అనేది ప్లేన్ యాంగిల్, ప్లేన్ యాంగిల్ తీసుకుంటే మరి వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎల్, ఆర్ అండ్ టీటా అంటే చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా. కానీ మనకు కావాల్సింది ఇందులో ఎల్ అంటే ఆర్క్ లెంత్, ఆర్ అంటే రేడియస్, టీటా అంటే ప్లేన్ యాంగిల్. మనకి ప్లేన్ యాంగిల్కి ఫార్ములా కావాలి కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. మరి ఎల్ స్టాండ్స్ ఫర్ ఇక్కడ ఆర్క్ బై ఆర్ స్టాండ్స్ ఫర్ రేడియస్. సో ప్లేన్ యాంగిల్కి ఫార్ములా ఏంటమ్మా? ఆర్క్ బై రేడియస్, ప్లేన్ యాంగిల్. So clearly plane angle theta is equal to arc by radius. Plane angle theta is equal to arc by radius L by R. Unit ni మనం already discuss చేయడం జరిగింది. Unit is radian. So radian. చూడండి, ఇప్పుడు మనం ఒక డెఫినేషన్ కంప్లీట్ చేసాం. ఏంటి ఆ డెఫినేషన్? ప్లేన్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ having a common point lying in same plane is known as plane angle. అంటే ఒకే కామన్ పాయింట్ కలిగి ఒకే ప్లేన్ లో ఉన్నటువంటి రెండు లైన్స్ మధ్య యాంగిల్ ని మనం ప్లేన్ యాంగిల్ గా తీసుకుంటాం. మరి ప్లేన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్, ఆర్క్ బై రేడియస్. మరి ప్లేన్ యాంగిల్ కి యూనిట్ ఏంటి? రేడియన్. సో దీంతో ఒక డెఫినేషన్ కంప్లీట్ అయింది. రెండో డెఫినేషన్కి వెళ్దాం, సాలిడ్ యాంగిల్. ఇది కూడా మరొక ఇంపార్టెంట్ డెఫినేషన్. మరి సాలిడ్ యాంగిల్ గురించి మనం తీసుకుందాం. సాలిడ్ యాంగిల్ని మనం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ సింబల్ ఒమేగా అంటున్నాం. మరి సాలిడ్ యాంగిల్ ఏంటంటే చూడండిగా, నేను ఒక లైట్ సోర్స్ తీసుకుంటున్నా. లైట్ సోర్స్, ఒక క్యాండిల్ ఇది లైట్ సోర్స్. లైట్ సోర్స్ అంటే ఏంటంటే మనం ద ఆబ్జెక్ట్ విచ్ కెన్ ప్రొడ్యూస్ ది లైట్ ఈజ్ నోన్ యాజ్ లైట్ సోర్స్. ఏదైతే ఆబ్జెక్ట్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం సోర్స్ ఆఫ్ లైట్, లైట్ సోర్స్ అంటాం. సో వీ హ్యావ్ సెవరల్ సోర్స్ ఆఫ్ లైట్. మనకు ఎన్నో లైట్ సోర్స్ ఉన్నాయి. న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ గురించి మనం మాట్లాడుకుంటే సన్, స్టార్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా లైట్ను ప్రొడ్యూస్ చేస్తున్నవి. ఇవి న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. అదేవిధంగా మనం ఆర్టిఫిషియల్ సోర్స్ ఆఫ్ లైట్ కనుక తీసుకున్నట్టయితే మరి ల్యాంప్స్, ఆల్ ల్యాంప్స్, బల్బ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ. సో చూడండి, మనకి సన్, స్టార్స్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ అయితే క్యాండిల్, ల్యాంప్స్, ల్యాంప్స్లో మనకి బల్బ్స్, ట్యూబ్ లైట్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సోర్స్ ఆఫ్ లైట్ వస్తాయి. మరి ఒక లైట్ సోర్స్ నుంచి లైట్ అనేది అన్ని డైరెక్షన్లో కూడా మరి ప్రాపగేట్ అవుతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. సో రేడియేషన్స్ ఫామ్లో చూడండి ఇక్కడ ఈ లైట్ సోర్స్ నుంచి వెలువడుతున్న లైట్ అన్ని డైరెక్షన్లో కూడా మరి ట్రావెల్ చేస్తుంది, ప్రాపగేట్ అవుతుంది. ఒక రకంగా మనం ఈ లైట్ సోర్స్ నుంచి ప్రాపగేట్ అవుతున్న లైట్ ట్రావెల్ చేసిన రీజియన్ కనుక మనం ఊహించుకుంటే అది ఒక స్పియర్ని ఫామ్ చేస్తుంది. ఒక స్పియర్ని అంటే ఒక జస్ట్ లైక్ ఒక బాల్ షేప్లో, అంటే అన్ని డైరెక్షన్లో అంటే ఈక్వల్గా ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ఒక స్పియర్ని ఫామ్ చేస్తుంది. ఆ స్పియర్లో కనుక మనం ఏదన్నా ఒక ఏరియాని కనుక ఊహించుకుంటే, సో దీన్ని ఈ స్పియర్ పైన ఒక ఏరియా తీసుకున్నా, మరి ఈ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ ఆఫ్ లైట్ యొక్క సెంటర్ని ఓ అనుకుందాం. ఈ ఏరియా చూడండి, ఈ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న పాయింట్ ఓ దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్నే సాలిడ్ యాంగిల్గా తీసుకుంటాం. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఏరియా తోటి ఒక పాయింట్ వద్ద చేయబడుతున్న యాంగిల్నే మనం సాలిడ్ యాంగిల్ అంటాం. రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఆఫ్ కోర్స్ అది ఒక ప్లేన్ యాంగిల్. అలా కాకుండా ఒక ఏరియా ఒక పర్టికులర్ పాయింట్ వద్ద ఎంత అయితే యాంగిల్ చేస్తూ ఉంటుందో దాన్ని మనం సాలిడ్ యాంగిల్గా తీసుకుంటాం. సో దీని యొక్క డెఫినేషన్ ఈ డిస్కషన్ తర్వాతకి దీన్ని డిఫైన్ చేయడం చాలా ఈజీ మనకి. ఏంటంటే ద యాంగిల్ సబ్టెండెడ్ అంటే సబ్టెండెడ్ చేయడం, ద యాంగిల్ సబ్టెండెడ్ బై an area at a point is known as solid angle. ఒక ఏరియా ఒక పాయింట్ దగ్గర చేస్తున్నటువంటి యాంగిల్ని మనం ఈ ఏరియా ఏంటి? ఇంతకీ ఈ ఏరియా ఏంటంటే మనం ఒక లైట్ సోర్స్ తీసుకుంటే ఆ లైట్ సోర్స్ నుంచి వెలువడుతున్న లైట్ అనేది దాని నుంచి అన్ని డైరెక్షన్లోనూ ఈక్వల్గా ప్రాపగేట్ చేస్తుంది. అప్పుడు అది ఒక గోళాన్ని తలపిస్తుంది, స్పియర్ని తలపిస్తుంది. ఒకవేళ ఆ స్పియర్ని కనుక మనం స్పియర్ పైన కనుక ఒక ఏరియా ఒక సర్టన్ ఏరియా కనుక తీసుకుంటే ఆ ఏరియా సెంటర్ వద్ద ఒక పాయింట్ వద్ద ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మనం సాలిడ్ యాంగిల్గా తీసుకోవచ్చు. సో ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఏరియా అట్ ఎ పాయింట్ ఈజ్ నోన్ యాజ్
సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ పర్టికులర్గా ఆ పాయింట్ మనం ఇక్కడ ఏంటంటే సెంటర్గా తీసుకుంటున్నాం. సో సెంటర్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ లైట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సాలిడ్ యాంగిల్? సాలిడ్ యాంగిల్కి ఫార్ములా ఏంటి చూడండి. ఇక్కడ మరి ప్లేన్ యాంగిల్కి మనం ఫార్ములా తీసుకున్నాం. ప్లేన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్, బట్ సాలిడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, సాలిడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఏరియా బై రేడియస్ స్క్వేర్. సో సాలిడ్ యాంగిల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఒమేగాతో సూచిస్తున్నాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై ఆర్ స్క్వేర్. ఏరియా బై ఆర్ స్క్వేర్. సో మరి సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే 2 JLM ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, యూనిట్ ఫర్ సాలిడ్ యాంగిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మై డియర్ స్టూడెంట్స్, ముందుగా చెప్పినట్లుగా ఈ సెషన్ కనుక మీరు ఫోకస్డ్గా కనుక విన్నట్లయితే ఖచ్చితంగా 1 మార్కుని మీరు సంపాదించగలుగుతారు. సో ప్లీజ్ చివరి వరకు కూడా ఈ సెషన్ను వినండి. సో యూనిట్ ఫర్ సాలిడ్ యాంగిల్ ఈజ్ స్టెరేడియన్. స్టెరేడియన్. మరి ప్లేన్ యాంగిల్కి యూనిట్ వచ్చేసి రేడియన్ అయితే సాలిడ్ యాంగిల్కి యూనిట్ వచ్చేసి స్టెరేడియన్. స్టెరేడియన్ సింపుల్గా ఎస్ఆర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. అయితే మనం ప్లేన్ యాంగిల్ గురించి సాలిడ్ యాంగిల్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇస్తున్నాను నేను. నోట్ పాయింట్. ఈ నోట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ పాయింట్ చుట్టూతా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లైన్ ఇది మొత్తం కంప్లీట్గా చూసి ఒక పాయింట్ చుట్టూతా ఎంత ప్లేన్ యాంగిల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది, ఈ విధంగా రొటేట్ అవుతూ మళ్ళీ అక్కడికే వచ్చేసింది అంటే మొత్తం ఎంత యాంగిల్ తిరిగినట్లుగా అది 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అంటే 2π రేడియన్స్. 2π రేడియన్స్ అంటే ద టోటల్ ప్లేన్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్. ద టోటల్ ప్లేన్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఈజ్ ఆల్వేస్ 360 డిగ్రీస్ లేదా 2π రేడియన్స్. కానీ మనం రేడియన్స్లో వ్యక్తపరుస్తాం కాబట్టి 2π రేడియన్స్గా తీసుకుందాం. The total plane angle around a point is 2π radians. ఈ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండోది వచ్చేసి అంటే ఒక పాయింట్ చుట్టూతా మనం టోటల్గా ఎంత ప్లేన్ యాంగిల్ చూసుకున్నాం. అదే ఒక పాయింట్ చుట్టూతా అన్ని డైరెక్షన్లో మనం చూస్తే ఒక పాయింట్ చుట్టూతా టోటల్ సాలిడ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 4π స్టెరేడియన్స్. ఎంత ఉంటుంది? 4π స్టెరేడియన్స్. చూడండి ఇక్కడ ద టోటల్ సాలిడ్ యాంగిల్ ఎలా వస్తుంది? ద టోటల్ సాలిడ్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఆర్ అంటే ఒక పాయింట్ చుట్టూ లేదా ఒక ఇన్ ఏ స్పియర్, పాయింట్ చుట్టూ అన్న లేదా ఒక స్పియర్ లోపల అరౌండ్ ఏ స్పియర్ టోటల్ సాలిడ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మీకు తెలుసు సాలిడ్ యాంగిల్ ఫార్ములా అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై రేడియస్ స్క్వేర్ కదా. మరి స్పియర్లో ఏరియా ఎంత ఉంటుందంటే 4π r స్క్వేర్. 4π r స్క్వేర్ బై r స్క్వేర్ ఏమవుతుంది? r స్క్వేర్ అంటే 4π స్టెరేడియన్స్. 4π స్టెరేడియన్స్. సో ద టోటల్ సాలిడ్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ అన్నా లేదంటే ద టోటల్ సాలిడ్ యాంగిల్ ఇన్ ఏ స్పియర్ అన్నా కూడా మనకి 4π స్టెరేడియన్స్. సో క్లియర్గా 4π స్టెరేడియన్స్. సో ద టోటల్ ప్లేన్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఈస్ 2π రేడియన్స్. ద టోటల్ సాలిడ్ యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఆర్ ద టోటల్ సాలిడ్ యాంగిల్ ఇన్ ఏ స్పియర్ ఈస్ 4π స్టెరేడియన్స్. మరి ప్లేన్ యాంగిల్ వచ్చేసి చూడండి, ప్లేన్ యాంగిల్ని మనం థీటాతో రిప్రజెంట్ చేస్తున్నాం. సాలిడ్ యాంగిల్ని చూడమ్మా, సాలిడ్ యాంగిల్ని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి ఈ రెండు మధ్య ఏమన్నా రిలేషన్ ఉందంటే అఫ్ కోర్స్ దేర్ ఈస్ అ రిలేషన్. రెండు మధ్య ఒక రిలేషన్ ఉంది. ఈ రెండింటిని కలిపే రిలేషన్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 1 - cos θ/2. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్? ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 1 - cos θ/2. ఒకవేళ దీని మీద క్వశ్చన్ అడగాల్సి వస్తే ఏ విధంగా అడుగుతాడు చూడండి. క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు చూడండి. ఇఫ్ సాలిడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ప్లేన్ యాంగిల్ ఈజ్ 120 degrees, then solid angle is equal to, then solid angle is dash అని అనుకోండి.
అప్పుడు ఏమవుతుంది? సో మనకి ప్లేన్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. థీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. దెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. థీటా అంటే మనకి 120/2. సో 2 pi ఇంటూ 1 మైనస్ cos 120/2 మీన్ cos 60 degrees. cos 60 degrees, cos 60 వాల్యూ 1/2 కాబట్టి 2 pi ఇంటూ 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ 1/2. 2 క్యాన్సిల్ అవుతాయి. ఏముంటుంది మనకి? పై స్టెరేడియన్స్. ఈ విధంగా ఈ ఫార్ములాని వాడి మనం ఇచ్చిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సో ఖచ్చితంగా మీరు ఈ ప్లేన్ యాంగిల్ సాలిడ్ యాంగిల్ మధ్యలో ఉన్న రిలేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రిలేషన్ ఏంటంటే సింపుల్గా ఏంటి? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ 1 మైనస్ కాస్ థీటా/2. నెక్స్ట్ మనం లైట్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. లైట్ ఎనర్జీ అంటే ఏంటి? చూడండి, మీకు తెలుసు లైట్ ఎనర్జీ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే హాట్ బాడీస్ నుంచి ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఫామ్లో, ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఫామ్ అంటే ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతాయి? ప్రాపగేట్ ఇలా అవుతాయి. ట్రాన్స్ఫర్స్ వేవ్స్లో ఈ పోర్షన్ని క్రెస్ట్, ఈ పోర్షన్ని ట్రో, ఈ విధంగా మనం అప్పర్ పోర్షన్ని క్రెస్ట్ అంటాం, క్రెస్ట్. నెక్స్ట్ లోయర్ పోర్షన్ని మనం ట్రో అంటాం. ఈ విధంగా క్రెస్ట్, ట్రోస్ ఆల్టర్నేటివ్ ఫామ్ అవుతాయి. ఈ స్ట్రక్చర్ని మనం ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటాం. ట్రాన్స్ఫర్స్ వేవ్. మరి లైట్ ఎనర్జీని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే చూడండి, ఒక హాట్ బాడీ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్గా, అంటే ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ట్రాన్స్ఫర్స్ వేవ్ ఫామ్లో ప్రాపగేట్ అవుతూ మనకు విజిబుల్ సెన్సేషన్ని కలగజేస్తాయో, అంటే చూడగలిగే శక్తిని కలగజేస్తాయో దాన్ని మనం లైట్ ఎనర్జీగా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ లైట్ ఎనర్జీ మీన్స్ సింప్లీ ద electromagnetic radiations received in the form of, or emitted in the form of transverse waves, that create visible sensation, is known as light energy. అంటే ఏదైతే హాట్ బాడీ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్గా ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఫామ్లో వెలువడుతూ మనకు విజిబుల్ సెన్సేషన్ కలగజేస్తుందో, అంటే చూడగలిగేటువంటి ఒక సెన్సేషన్ అంటే ఎబిలిటీని కలగజేస్తుందో, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం లైట్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాం. సో లైట్ ఎనర్జీ. మరి లైట్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. సో ఇన్ జనరల్ light energy is represented by capital Q. Then what about the units? Clear గా మనం ఇప్పుడు యూనిట్స్ ఫర్ లైట్ ఎనర్జీ కనుక తీసుకున్నట్లయితే లైట్ ఎనర్జీ లూమెన్ అవర్. ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరల్గా ఏంటి? మనం వాట్ అవర్ లేదా కిలో వాట్ అవర్ కదా. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనగానే వాట్ అవర్ లేదా కిలో వాట్ అవర్. మరి లైట్ ఎనర్జీ తీసుకుంటే లైట్ ఎనర్జీకి ప్రమాణం ఏంటి? లైట్ ఎనర్జీని ఎలా మెజర్ చేస్తున్నాం? ఏ యూనిట్స్లో మెజర్ చేస్తున్నాం అంటే ల్యూమెన్ అవర్లో మనం మెజర్ చేస్తున్నాము లైట్ ఎనర్జీ. దెన్ నెక్స్ట్ డెఫినేషన్ ఈస్ లూమినస్ ఫ్లక్స్. మరి లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి చూడండి. లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటంటే ఇది ఒక లైట్ సోర్స్, బల్బ్ కావచ్చు, క్యాండిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లైట్ని వెలువరించే, లైట్ని ఎమిట్ చేసి ఏ బాడీనైనా మనం లైట్ సోర్స్గా తీసుకుంటాం. ఇది సోర్స్ ఆఫ్ లైట్. ఇది వచ్చేసి సోర్స్ ఆఫ్ లైట్. ఈ సోర్స్ ఆఫ్ లైట్ నుంచి మరి లైట్ ఎనర్జీ అనేది బయటకు వస్తూ ఉంది. దిస్ ద లైట్ ఎనర్జీ. ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి 1 సెకండ్ పీరియడ్లో ఎంత లైట్ ఎనర్జీ అయితే బయటకు వస్తుందో దాన్నే మనం లూమినస్ ఫ్లక్స్గా తీసుకుంటాం. అంటే సింపుల్గా డిఫైన్ చేసుకోవాలంటే ద లైట్ ఎనర్జీ emitted or released from a hot body
from a hot body or light source, from a hot body or light source per second ఒక సెకండ్ కాలంలో లైట్ సోర్స్ నుంచి వెలువడుతున్నటువంటి లైట్ ఎనర్జీనే ల్యూమినస్ ఫ్లక్స్ గా మనం తీసుకుంటాం. పర్ సెకండ్ ఈజ్ నోన్ యాజ్ ల్యూమినస్ ఫ్లక్స్. సో ల్యూమినస్ ఫ్లక్స్ ని జనరల్ గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే చూడండి, ల్యూమినస్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యూమినస్ ఫ్లక్స్ ని అయితే మీరు ఫ్లక్స్ కాబట్టి F తో రిప్రజెంట్ చేయండి, లేదంటే మీరు జనరల్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఎలక్ట్రికల్ ఫ్లక్స్ని 5తో రిప్రజెంట్ చేయడం మీకు అలవాటు కాబట్టి మీకు కావాలంటే దాన్ని 5తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో లూమినస్ ఫ్లక్స్ని F లేదా 5తో రిప్రజెంట్ చేస్తారు. మరి లూమినస్ ఫ్లక్స్ యొక్క ఫార్ములా ఏంటి? లూమినస్ ఫ్లక్స్. సో లూమినస్ ఫ్లక్స్ యొక్క యూనిట్, లైట్ ఎనర్జీ బై టైం. యాక్చువల్గా లూమినస్ ఫ్లక్స్ లైట్ ఎనర్జీ, యాక్చువల్గా లూమినస్ ఫ్లక్స్ యొక్క ఫార్ములా చూడండి, లైట్ ఎనర్జీ బై టైం. సో ఆ విధంగా చూసుకుంటే లైట్ ఎనర్జీని దేంటి చూస్తాం మనం? లూమెన్ అవర్ బై టైం సెకండ్స్లో ఉంటుంది, లేదంటే సెకండ్స్లో. ఈ అవర్స్ని కూడా మనం సెకండ్స్లో మనం కన్వర్ట్ చేసాం అనుకోండి, సెకండ్స్ క్యాన్సిల్ అవుతాయి. మరి లూమినస్ ఫ్లక్స్కి యూనిట్ ఏంటి? ల్యూమెన్స్. సో క్లియర్గా మనం కన్క్లూడ్ చేయడం జరిగింది. యూనిట్ ఫర్ luminous flux is lumen. చూడమ్మా, లూమినస్ ఫ్లక్స్ కి యూనిట్ ఏంటి? ల్యూమెన్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యూనిటే. రైట్, ఇప్పుడు మనం మరొక పారామీటర్ డిఫైన్ చేయబోతున్నాం, లూమినస్ ఇంటెన్సిటీ. లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? దీన్ని మనం క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. చూడమ్మా, నేను ఒక సోర్స్ ఆఫ్ లైట్ తీసుకుంటున్నాం, ఒక లైట్ సోర్స్ తీసుకుంటున్నాం. రైట్, లైట్ సోర్స్. ఇప్పుడు ఈ లైట్ సోర్స్ నుంచి వస్తున్నటువంటి లైట్ అన్ని డైరెక్షన్లో కూడా ప్రాపగేట్ అవుతుంది. అయితే ఇది ఈ లైట్ సోర్స్ ఏ విధంగా అయితే ప్రాపగేట్ అవుతుందో ఆ మొత్తం రీజన్ కనుక నేను తీసుకున్నట్లయితే అది ఒక స్పియర్ని ఏర్పరుస్తుంది. నేను ఒక యూనిట్ సాలిడ్ యాంగిల్ తీసుకుంటాను. ఇది యూనిట్ సాలిడ్ యాంగిల్. ఈ లైట్ సోర్స్ నుంచి ఇచ్చిన డైరెక్షన్లో ఈ యూనిట్ సాలిడ్ యాంగిల్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది, ఎంత లూమినస్ ఫ్లక్స్ బయటకు వస్తుంది, దాన్నే మనం లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఇవ్వబడినటువంటి ఒక డైరెక్షన్లో, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో యూనిట్ సాలిడ్ యాంగిల్ నుంచి ఎమిట్ అవుతున్నటువంటి అంటే పాస్ అవుతున్నటువంటి లూమినస్ ఫ్లక్స్నే లూమినస్ ఇంటెన్సిటీ అంటారు. సో ఇన్ ఎ సింపుల్ వే వీ కెన్ డిఫైన్ లైక్ దిస్. చూడండిగా, రైట్, ద లూమినస్ ఫ్లక్స్ passing in a given direction per unit solid angle is known as, ఒకసారి డెఫినేషన్ రిపీట్ చేయండి అంతా కూడా, ద లూమినస్ ఫ్లక్స్ పాసింగ్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ అంటే ఇచ్చిన డైరెక్షన్లో ఎంత లూమినస్ ఫ్లక్స్ పాస్ అవుతుంది, అది కూడా పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ అంటే ఒక యూనిట్ సాలిడ్ యాంగిల్ గుండా మరి ఇచ్చిన డైరెక్షన్లో ఎంత లూమినస్ ఫ్లక్స్ పాస్ అవుతుందో ఆ పాస్ అవుతున్న లూమినస్ ఫ్లక్స్నే లూమినస్ ఇంటెన్సిటీగా మనం తీసుకుంటున్నాము. ఈజ్ నోన్ యాజ్ లూమినస్ ఇంటెన్సిటీ. చూడండి ఇక్కడ, లూమినస్ ఇంటెన్సిటీ ఇప్పుడే చెప్పాము మేము. లూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై లూమినస్ ఇంటెన్సిటీ కదా, ఇంటెన్సిటీ కాబట్టి దీన్ని క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం. మరి లూమినస్ ఇంటెన్సిటీ ఫార్ములా చూద్దాం ఇప్పుడు. లూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి సింపుల్గా, లూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏదో కాదు, పాస్ అవుతున్న లూమినస్ ఫ్లక్సే, కాకపోతే యూనిట్ సాలిడ్ యాంగిల్ గుండా, యూనిట్ సాలిడ్ కాబట్టి లూమినస్ ఫ్లక్స్ బై సాలిడ్ యాంగిల్. సో చూడండి ఇక్కడ లూమినస్ ఇంటెన్సిటీని మనం
capital I తో representation capital I is equal to luminous flux is F by solid angle omega. So luminous intensity is simply represented as I is equal to F by omega. దీనికి మనం చూడండి ప్రమాణాలు యూనిట్స్ చూసినట్లయితే యూనిట్స్ మనకు డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్ వచ్చేసి మనకి క్లియర్గా చూడండి స్టాండర్డ్ ఇంటర్నేషనల్. అప్పుడు చూడండి మనకి ఏ సిస్టంలో అయినా లూమినస్ ఫ్లక్స్కి మాత్రం అది ఎస్ఐఆ సిజిఎస్ఆ పక్కన పెడితే ఇన్ ఎనీ సిస్టమ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ యూనిట్ ఫర్ లూమినస్ ఫ్లక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ లూమెన్. అంటే ఏ సిస్టంలో అయినా లూమినస్ ఫ్లక్స్కి యూనిట్ లూమెన్ కాబట్టి లూమెన్ పర్ మీరు చూడండి ఇప్పుడు చూడండి లూమెన్ పర్ స్టెరేడియన్ చూడండి లూమెన్ పర్ స్టెరేడియన్ రైట్. ఇప్పుడు ఈ లూమెన్ పర్ స్టెరేడియన్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. లూమెన్ పర్ స్టెరేడియన్ ఈజ్ నోన్ యాజ్ క్యాండెలా. క్యాండిలానే మనం క్యాండిల్ పవర్గా కూడా తీసుకోవచ్చు. క్యాండిల్ పవర్ అంటే ఏంటంటే మనకి చూడండి ఇక్కడ లూమెన్ పర్ స్టెరేడియన్ అన్నా క్యాండెలా అన్నా క్యాండిల్ పవర్ అన్న ఒకటే. అంటే దీన్ని బట్టి చూస్తే చూడండి లూమెన్ పర్ స్టెరేడియన్ మీన్స్ లూమెన్ బై స్టెరేడియన్ ఈజ్ ఈక్వల్ టు అంటే లూమెన్ పర్ స్టెరేడియన్ ఈక్వల్ క్యాండిలా కదా, క్యాండిల్ పవర్ రెండు ఒకటే క్యాండిలా. సో క్యాండిలా దీని నుంచి లూమెన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లూమెన్ ఈజ్ ఈక్వల్ టు స్టెరేడియన్ రైట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది క్యాండెలా ఇంటూ స్టెరేడియన్. ఇది ఒక రిలేషన్ చూడమ్మా చూడండి ఎలా అంటే చూడండి లూమెన్ ఈజ్ ఈక్వల్ టు క్యాండెలా ఇంటూ స్టెరేడియన్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, లూమెన్కి ఈక్వల్ అవుతుంది. ఇందుకు క్యాండిల్ పవర్ని ఎలా నిర్వచిస్తాం అంటే హౌ కెన్ వి డిఫైన్ క్యాండిల్ పవర్ అంటే ఒక క్యాండిల్ పవర్ సోర్స్ తిరిగడుతుంటే ఎన్ని లూమెన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో దాన్నే మనం అంటే లూమినస్ ఇంటెన్సిటీగా మనం తీసుకోవచ్చు. సో ఎనీహౌ లూమెన్ పర్ స్టెరేడియన్ ఈజ్ ఈక్వల్ టు క్యాండిలా ఈజ్ ఈక్వల్ టు క్యాండిల్ పవర్. సో ఇవన్నీ కూడా ఒకటే ప్రమాణాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి ఏమని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఫర్ లూమినస్ ఇంటెన్సిటీ. ఇందులో కింద ఇవ్వబడిన ఏ ప్రమాణం లూమినస్ ఇంటెన్సిటీకి ప్రమాణం అవుతుంది అని ఆప్షన్ ఏ ఏమని ఇచ్చాడు లూమెన్ పర్ స్టెరేడియన్, ఆప్షన్ బి క్యాండిలా, ఆప్షన్ సి క్యాండిల్ పవర్, ఆప్షన్ డి ఆల్ అన్నాడు. ఖచ్చితంగా యూ నీడ్ టు ఆప్ట్ టు ఆల్. ఎందుకంటే లూమెన్ పర్ స్టెరేడియన్ అన్నా క్యాండిలా అన్నా క్యాండిల్ పవర్ అన్నా ఒకటే. సో ఇది లూమినస్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ మనం ఇల్యూమినేషన్ గురించి చూద్దాం. సో ఇల్యూమినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి హౌ మచ్ ఫ్లక్స్ ఈజ్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఏరియా ఇది సోర్స్ ఆఫ్ లైట్ నేను యూనిట్ ఏరియా తీసుకుంటే ఈ యూనిట్ ఏరియా గుండా ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది. సో ద లూమినస్ ఫ్లక్స్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా ఆర్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా is known as illumination. అంటే ఒక యూనిట్ ఏరియా గుండా పాస్ అవుతున్నటువంటి లూమినస్ ఫ్లక్స్ నే ఇల్యూమినేషన్ అంటారు. ఇల్యూమినేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఇల్యూమినేషన్ మనం క్యాపిటల్ ఈ తో రిప్రజెంట్ చేస్తాం. ఇల్యూమినేషన్ ఫార్ములా ఏంటి మరి సింపుల్ ఫార్ములా ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇల్యూమినేషన్ అంటే ఏదో కాదు లూమినస్ ఫ్లక్సే. మరి ఎటువంటి లూమినస్ ఫ్లక్స్ యూనిట్ ఏరియా గుండా పాస్ అవుతున్న లూమినస్ ఫ్లక్స్నే మనం ఏమంటున్నాం ఇల్యూమినేషన్. లూమినస్ ఫ్లక్స్ బై ఏరియా. సో ఇల్యూమినేషన్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ లూమినస్ ఫ్లక్స్ ఈజ్ ఎఫ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. మరి దీనికి ప్రమాణాలు ఏంటి చూడండి. సో ఇప్పుడే మనం ఇల్యూమినేషన్ ని డిఫైన్ చేసాం. ఇల్యూమినేషన్ E is equal to flux by area. యూనిట్స్ చూడండి SI యూనిట్ చూస్తాను. ఇల్యూమినేషన్ SI యూనిట్ వచ్చేసి చూడండి ఇక్కడ క్లియర్గా SI యూనిట్ని కావాలంటే దీంట్లో SI యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. లూమినస్ ప్లస్కి లూమెన్ పర్ ఏరియాకి SI యూనిట్ వచ్చి మీటర్ స్క్వేర్. లూమెన్ పర్ మీటర్ స్క్వేర్ దీన్నే మనం లక్స్ అని అంటాం. ఏమంటాం మనం లక్స్. అదేవిధంగా ఈ లక్స్కి ఇంకో పేరంటే మీటర్ క్యాండిల్. So what is the SI unit? Standard International Unit for Illumination means lumen per meter square. ని మనం
లక్స్ లేదా మీటర్ క్యాండిల్ అంటాం. అదేవిధంగా మనం సిజిఎస్ యూనిట్ కనుక చూసినట్టయితే దేనికి సిజిఎస్ యూనిట్? ఇల్యూమినేషన్కి. చూసినట్టయితే ఫ్లక్స్ లూమెన్ పర్, మరి ఏరియాకి సిజిఎస్ యూనిట్ ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్, లూమెన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. దీన్నే మనం లాంబర్ట్ అంటాం. ఏమంటాం మనం? లాంబర్ట్. సో లాంబర్ట్ని మనం సెంటీమీటర్ క్యాండిల్ అంటాం, సెంటీమీటర్ క్యాండిల్ అంటాం. అదేవిధంగా మనం బ్రిటిష్ సిస్టమ్ ఎఫ్పిఎస్ సిస్టమ్ కనుక చూసినట్టయితే ఎఫ్పిఎస్ యూనిట్స్. సో ఇదే బ్రిటిష్ సిస్టమ్. మరి బ్రిటిష్ సిస్టంలో చూసినట్టయితే ఇది యాజ్ యూజువల్ ఫ్లక్స్కి లూమెన్. మరి బ్రిటిష్ సిస్టంలో మనం జనరల్గా లెంత్ని ఫుట్లో కొలుస్తాం, మరి ఏరియాని ఫుట్ స్క్వేర్, స్క్వేర్ ఫుట్. సో స్క్వేర్ ఫుట్లో కలుసుకుంటే ఫుట్ స్క్వేర్, లూమెన్ పర్ స్క్వేర్ ఫుట్. దీన్ని మనం ఫుట్ క్యాండిల్ అని అంటాం, ఫుట్ క్యాండిల్ అంటాం. సో 1 ఫుట్ క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు approximately 1 foot candle is equal to approximately 10.57 మీటర్ క్యాండిల్. మరి మీటర్ క్యాండిల్ అంటే లక్స్ కదా, అంటే 10.57 లక్స్ అనమాట, 10.57 లక్స్. సో ఈ విధంగా మనకి ఇల్యూమినేషన్కి యూనిట్స్ ఉన్నాయి. ఇల్యూమినేషన్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి లూమెన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా లక్స్ లేదా మీటర్ క్యాండిల్. మరి సిజిఎస్ యూనిట్ వచ్చేసి లూమెన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లేదా లాంబర్ట్ లేదా సెంటీమీటర్ క్యాండిల్. మరి బ్రిటిష్ సిస్టంలో లూమెన్ పర్ స్క్వేర్ ఫుట్ లేదా ఫుట్ క్యాండిల్. ఇది ఇల్యూమినేషన్ యొక్క యూనిట్స్. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి బ్రైట్నెస్. చూడండి ఇక్కడ బ్రైట్నెస్ ఆర్ లూమినెన్స్, బ్రైట్నెస్ లేదా లూమినెన్స్. దీనికి యూనిట్ తీసుకుందాం మనం, బ్రైట్నెస్ లేదా లూమినెన్స్. మరి బ్రైట్నెస్ లేదా లూమినెన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? బిఆర్ఎల్. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక యూనిట్ ఏరియాకు ఉన్నటువంటి లూమినెస్ ఇంటెన్సిటీని మనం బ్రైట్నెస్ లేదా లూమినెన్స్గా తీసుకుంటాం. మరి ఎలా డిఫైన్ చేయగలుగుతున్నాం అని అంటే లూమినెస్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. సి లూమినెస్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ లూమినెన్స్. మరి లూమినెన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే చూడమ్మా, లూమినెన్స్ ఈజ్ ఈక్వల్ టు లూమినెన్స్ ఇంటెన్సిటీ డివైడెడ్ బై ఏరియా. మరి లూమినెస్ ఇంటెన్సిటీ ఏంటమ్మా? ఇంటెన్సిటీ I by A. సో L ఈజ్ ఈక్వల్ టు, లేదా బీతో చూపించండి. సో L ఈజ్ ఈక్వల్ టు I by A. సో వేర్ I by A ఒకవేళ మనం సర్కిల్ షేప్లో తీసుకుంటే ఏరియా ఏమవుతుంది? πr² అవుతుంది. πr² అవుతుంది. మరి బ్రైట్నెస్ ఆర్ లూమినెన్స్. సో లూమినెన్స్కి యూనిట్స్ కనుక మనం చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ తెలుసు మీకు లూమినెస్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటి? లూమెన్ పర్ స్టెరేడియన్, క్యాండిల్ పవర్. సో నేను క్యాండిలా తీసుకుంటా. సో క్యాండిలా రైట్. మరి ఏరియాకి ఎస్ఐ యూనిట్ అయితే మీటర్ స్క్వేర్ అవుతుంది, సిజిఎస్ యూనిట్ అయితే మనకి ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్. సో క్యాండిలా పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు కనుక చూసినట్లయితే చూడండి, లూమినెన్స్, బ్రైట్నెస్ ఆర్ లూమినెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి సో క్లియర్గా క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్ కనుక మాట్లాడుకున్నట్లయితే క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్, దీన్నే నిట్ అని అంటారు, నిట్. ఒకవేళ మనం సిజిఎస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే క్యాండిలా పర్ సెంటీమీటర్ స్క్వేర్, దీన్ని స్టిబ్ అంటారు. సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం లూమినెన్స్ యూనిట్ చేసాం. ఈ విధంగా ఇల్యూమినేషన్లో మీరు సింపుల్గా కొన్ని డెఫినేషన్స్, యూనిట్స్ తెలుసుకోవడం ద్వారా సో ఖచ్చితంగా 1 మార్క్ సాధించగలుగుతారు. ఈ సెషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సో ఈ 20 మినిట్ సెషన్లో మీకు 1 మార్క్ని ఇవ్వడమే. సో ఒకసారి చూడండి, ఈ సెషన్లో మనం ప్లేన్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం, యూనిట్ వచ్చేసి రేడియన్. మరి సాలిడ్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం, యూనిట్ స్టెరేడియన్. లైట్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం, యూనిట్ వచ్చేసి లూమెన్ అవర్ రైట్. మరి లూమినెస్ ఫ్లక్స్ గురించి మాట్లాడుకున్నాం, యూనిట్ లూమెన్. లూమినెస్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకున్నాం, లూమెన్ పర్ స్టెరేడియన్ లేదా క్యాండిలా ఆర్ క్యాండిల్ పవర్. మరి ఇల్యూమినేషన్ గురించి మాట్లాడుకుంటే లూమెన్ పర్ మీటర్ స్క్వేర్.
ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్ దాన్ని ఏమంటాం లాక్స్, లేదా మీటర్ క్యాండిల్ ల్యూమెన్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. సో మనం ఆల్రెడీ క్లియర్గా చూసాం, రైట్. ల్యూమెన్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ల్యాంబర్ట్ లేదా సెంటీమీటర్ క్యాండిల్, ల్యూమెన్ పర్ ఫుట్ స్క్వేర్ ఫుట్ క్యాండిల్. అంటే మీకు ఏ ప్రమాణం మేజర్గా అయితే మిమ్మల్ని ఎస్ఐ ప్రమాణాలు అడుగుతాడు. సో ఎస్ఐ ప్రమాణాలు అయితే ఇంకా ఎక్కువ ఫోకస్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాడు సిజిఎస్ ప్రమాణం అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి సిజిఎస్ ప్రమాణం కూడా ఇవ్వడం జరిగింది. సో బ్రైట్నెస్ లేదా ల్యూమినెన్స్కి ఎస్ఐ యూనిట్ అయితే క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్, దాన్నే మనం ఏమంటాం అంటే నిట్ అని అంటాము. మరి సిజిఎస్ యూనిట్ వచ్చి క్యాండిలా పర్ స్క్వేర్ సెంటీమీటర్ స్టిప్. సో వీటన్నిటి కూడా మీరు ఒక్కసారి పేపర్ పైన ఫార్ములాస్ అని రాసుకొని యూనిట్స్ని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.